టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాలలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ నా పులిశెట్టి నటించిన అనగనగా ఒక రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి, సితారా ఎంటర్టైన్మెంట్ నాగా వంశీ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. అంచనాలు పెంచిన ట్రైలర్. ఈ ట్రైలర్ వీడియో 2 గంటల 35 నిమిషాల నిడివితో విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫన్ ఫుల్లుగా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఎప్పటిలాగే నవీన్ పోలిశెట్టి పంచ్ డైలాగులు, మీనాక్షి చౌదరి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ కోసం నవీన్ పోలిశెట్టి చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తూ విడుదల చేసిన ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేయడమే కాకుండా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పాలి. మరి 14వ తేదీ రాబోతున్న రాజుగారు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. సింగర్గా మారిన పోలిశెట్టి ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో వేచి చూడాలి. తెలుగు ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. జనవరి 9వ తేదీ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ విడుదల కాగా, 12వ తేదీ మన శంకర వరప్రసాద్ గారు, జనవరి 13వ తేదీ రవితేజ భర్త మహాశీలకు విజ్ఞప్తి విడుదల కానుంది. జనవరి 14న అనగనగా ఒక రాజు విడుదలకు సిద్ధమైంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లను ఎదుర్కొంటున్న నాగా వంశీ కొత్త ఏడాదిలో సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా నాగా వంశీకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమా పట్ల మంచి పాజిటివ్ బజ్ ఉండటమే కాకుండా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్, ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుపుకుందని తెలుస్తుంది. కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఈ సినిమా లాభాలలోకి వచ్చిందని తెలుస్తోంది.